వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అందించకుండానే గ్రామాలను ఖాళీ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం చట్టవిరుద్ధమని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం నాయకులు దగ్గుపాటి సోమయ్య విమర్శించారు. నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ముప్పు గ్రామాల యువత మార్కాపురంలో బైక్ ర్యాలీ చేపట్టింది. ఖమ్మం సెంటర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ మార్కాపురం పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా పూల సుబ్బయ్య కాలనీ వరకు సాగింది. ఇక ర్యాలీలో పాల్గొన్న నిర్వాసితులు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు ముప్పు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువతకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ వర్తించేలా కట్ ఆఫ్ తేదీని ప్రస్తుత నెలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లేందుకు కనీసం 6 నెలల సమయం ఇవ్వాలని కోరారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా గ్రామాలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడం దుర్మార్గమైన చర్యని ఆయన అన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి పూర్తి ప్యాకేజీ అందించి పునరావాస కాలనీలో మౌలిక వస్తువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే నిర్వాసితులను తరలించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ బైక్ ర్యాలీలో డీకేఎం రఫీ, ఏనుగుల సురేష్, ముంపు గ్రామాలకు చెందిన యువత, సిపిఎం పార్టీ నాయకులు, నిర్వాసితుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులని అన్ని విధాలుగా ఆదుకోవాలని, వెంటనే గ్రామాలు ఖాళీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కేవలం నోటి ద్వారా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా ఈరోజు వెలుగొండ నిర్వాసితులపైన ఒక తీవ్రమైనటువంటి పిడుగు లాంటి వార్త వేసింది. మీకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా గ్రామాలు ఖాళీ చేయవలసిందే. గ్రామాలు ఖాళీ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు చెల్లిస్తాం అనే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ నిర్వాసితులపైన కక్ష కట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకని గ్రామాలు ఖాళీ చేయడానికి కనీసం చట్ట ప్రకారం 6 నెలల సమయం ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ఆడ మగ పిల్లలందరికీ కూడాను 2026 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడాను కట్ ఆఫ్ తేదీ పెంచి వారికి కూడా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 2 నెలలుగా పెద్ద ఎత్తున తీవ్రమైన ఆందోళన పోరాటాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడతా ఉన్నది. ఈ పోరాటం ఆగే ప్రసక్తే లేదు. అందుకని నిర్వాసితులందరికీ న్యాయం జరిగేంత వరకు ఈ గ్రామాలు ఖాళీ చేయము అని చెప్పి నిర్వాసిత గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వము మరియు రాజకీయ నాయకులు పోరాడే యువతపైన, పోరాడే ప్రజలపైన నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది. పోలీసులు నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది. రాజకీయ నాయకులు రౌడీజం చేస్తూ ఉన్నారు గ్రామాల్లో యువత పైన. ఇది మంచి పద్ధతి కాదు. ఇదే రకంగా గ్రామాల్లో ప్రజలని బెదిరింపుల చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మేము నిర్వాసితుల సంఘం తరపున ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వెంటనే ఉన్న ఫలంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వెంటనే చెల్లించాలి. 11వ తేదీనే అందరికీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ చెల్లిస్తామన్నారు. 11వ తేదీ పోయింది. రోజుకి 50 కోట్ల రూపాయల చొప్పున 17వ తేదీ నుంచి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని మరోసారి చెప్పారు. 17వ తేదీ పోయింది. ఈరోజు 18వ తేదీ వచ్చింది. 17వ తేదీ ప్యాకేజీలో డబ్బులు పడలేదు. 18వ తేదీన ప్యాకేజీ డబ్బులు విడుదల చేయలేదు. గ్రామాల్లో ప్రజలనేమో ఖాళీ చేయాలని చెప్పి అధికారులను పంపించి గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. అందుకని ప్యాకేజీ చెల్లించకుండానే గ్రామాలు ఖాళీ చేయాలని ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది. అందుకని వెంటనే అందరికీ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది. ఈరోజు నిర్వాసిత గ్రామాల్లోని యువత మార్కాపురం పట్టణంలో వివిధ కూడళ్లలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.